ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అవి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే, ఒకటి బస్టాండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు బస్టాండు నిర్మాణం చేపట్టిల్లు, అది ఇంకా పూర్తి కాలేదు. ఎంతోమంది ప్రయాణికులు ఎండాకాలం వానాకాలం అనుకుంటా అన్ని కాలాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్టాండ్ నీడలేక. అదేవిధంగా ఇంకొకటి ప్రధానమైన సమస్య ఇంకోటి ఏంటంటే పంగిడిపల్లి దారి, అది పంగిడిపల్లి గ్రామాలకు వెళ్ళేటువంటి దారి, దాంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతాను. అక్కడ హెచ్పిసిఎల్ బంకు, అది గ్యాస్ ప్లాంటు లారీల వల్ల అది మరింత చిత్తడై ఆ రోడ్డు నడక వల్ల కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి తయారైంది. దీన్ని వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా గతంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు, అవి ఆనాడే ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని అర్హులైనటువంటి పేదవాళ్లకు పంచాలనే ఒక సంకల్పంతో అది కట్టించడం జరిగింది. దాని గురించి ఇంతవరకు పట్టించుకునేటువంటి నాదులు లేదు. ఆయన ఏదైతే ఆశయంతో ఆయన కట్టించారో ఆ ఆశయం నెరవేరాలంటే ఆ అన్ని గ్రామాలకు అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ పంచాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది.